నేను సైతం మన సంకల్పం తరాల భవిష్యత్తు. ప్రియమైన భారతీయ పౌరులారా, నేను సైతం కార్యక్రమాన్ని మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఎందుకు ప్రారంభించారంటే, మనమంతా సగటు భారతీయులుగా చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞలను, దేశం పట్ల మనకున్న సామాజిక బాధ్యతను క్రమంగా విస్మరించడం వల్లనే ఈరోజు సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని ఆయన నమ్ముతున్నారు. మనలో ఉన్న మంచిని మళ్లీ మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది. మన కుటుంబమే తొలి పాఠశాల. మన ముఖ్య లక్ష్యం బాధ్యతాయుతమైన భావి భారత పౌరులను దేశానికి అందించడం. ప్రతి భారతీయ కుటుంబానికి మా విన్నపం: 1. ప్రేమ, క్రమశిక్షణ. మీ పిల్లలను ప్రేమతో పెంచండి, కానీ ఆ ప్రేమలో తప్పనిసరిగా క్రమశిక్షణ ఉండాలి. నేర ప్రవృత్తికి తావివ్వకుండా వారికి నేరాల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించండి. 2. స్త్రీ గౌరవం. ప్రతి తల్లి తన మగపిల్లవాడిని పెంచేటప్పుడు సమాజంలోని స్త్రీలను కూడా తమ కుటుంబంలోని తల్లి, సోదరి వలె గౌరవించే ఆదర్శభావాన్ని నేర్పించాలి. స్త్రీ గౌరవమే మన సంస్కృతికి మొదటి మెట్టు. 3. సంస్కృతి పట్ల నిబద్ధత. ఆడపిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని భవిష్యత్తుకు అందించే నిబద్ధతను పెంచుకోవాలి. పోలిక కాదు, జీవిత లక్ష్యం ముఖ్యం. సగటు మనిషిగా మీరు ఇతరులతో పోల్చుకుని గందరగోళానికి గురికావద్దు. సమాజ పోకడలకు బలవ్వకుండా మీ జీవితాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో జీవించండి. ఆత్మగౌరవంతో నిలబడండి. లక్ష్యం వైపు అడుగు. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 1,00,000 మంది కుటుంబాలను అభివృద్ధి చెయ్యాలనేది మా సంకల్పం. దీనికోసం నైతికత, మోరల్ వాల్యూస్, ఏకాగ్రత, ఫోకస్, జ్ఞానం, నాలెడ్జ్ వంటి అంశాలపై ఖచ్చితమైన అవగాహన కల్పించి ప్రతి కుటుంబాన్ని బాధ్యత కలిగిన కుటుంబంగా మారుస్తామని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు కండి. బాధ్యతగల భారతీయ పౌరులారా, నిజమైన దేశభక్తి కలిగిన యువతీ యువకులారా, సమాజంలోని పెద్దలారా, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న పవిత్ర యజ్ఞం. మీలో ఉన్న దేశభక్తిని, సామాజిక బాధ్యతను, చిన్నప్పటి సేవా తత్పరతను మళ్లీ మేల్కొల్పండి. మీ వంతు నైతిక బాధ్యతను వహించటానికి, ఈ మార్పులో మాకు తోడుగా నిలబడటానికి మీరు సైతం మాతో పాటు ఉన్నారని గట్టిగా చెప్పండి. నేను సైతం. జై హింద్.